తల్లి ఆరోగ్యం బాగుండాలని వచ్చారు. మరొకరు పిల్లల భవిష్యత్తు కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ వేల కిలోమీటర్ల ప్రయాణించి వచ్చారు. ఇంకొకరు భర్తకు ఉద్యోగం రావాలని దేవుడి ముందు నిలబడ్డారు. వారందరిది ఒకే ఒక్క నమ్మకం, ఒకే ఒక్క ఆశ. దేవుడి సన్నిధిలో ఆయన్ను ప్రార్థిస్తే అంతా మంచి జరుగుతుంది అన్నది వారి విశ్వాసం. అయితే ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. నిద్రలోనే వారి శ్వాస ఆగిపోయింది. కూలిన గోడల మధ్య వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఘోర అపశృతి తీవ్ర విషాదాన్ని నింపింది. భారీగా కురిసిన వానకు గోడ కుప్పకూలి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇటు ఏపీలో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటన జరగడం రెండోసారి. 2025 జనవరి 8న తిరుమలలో తొక్కిసలాటలో 6 చనిపోయిన ఘటన మరొక ముందే ఏపీలో మరో విషాదం జరగడం కన్నీళ్లు పెట్టిస్తోంది. అయితే కేవలం ఏపీలోనే కాదు, కొంతకాలంగా చాలా రాష్ట్రాల్లో మతపరమైన వేడుకల్లో భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2001 తర్వాత ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరిగాయి. గత 25 ఏళ్లలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఉత్సవాలు, జాతరల్లో వేలాది మంది ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. 2025 జనవరి 29న ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు బారికేడ్లు దాటి ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో బారికేడ్లు కూలిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే 30 మంది మరణించారు. 2024 జూలై 2న ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన తొక్కిసలాట 121 మంది మృతి చెందారు. 300కు పైగా జనం గాయపడ్డారు. జూలై 2న సూరజ్పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్లో ఈ తొక్కిసలాట జరిగింది. ఇక 2024 మే 23న గుజరాత్ రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. అటు 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 2015 జూలై 14న పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఇటు 2012 నవంబర్ 19న పాట్నాలోని గంగానది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛట్ పూజ సందర్భంగా ఒక తాత్కాలిక వంతెన కూలిపోయింది. దీని కారణంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఇటు 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లాలోని రతన్గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యాత్రికులు దాటుతున్న నది వంతెన కూలిపోబోతున్నదనే వదంతితో తొక్కిసలాట జరిగింది. మరోవైపు కేరళ శబరిమలలో తొక్కిసలాట ఘటనలు పలుసార్లు జరిగాయి. 2011 జనవరి 14న శబరిమల పరిధిలోని పుల్లమేడు వద్ద యాత్రికులను జీపు ప్రమాదానికి గురైంది. నాడు జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. 40 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇక రాజస్థాన్లోని చాముండాదేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. బాంబు ఉందంటూ వదంతులు తలెత్తిన నేపథ్యంలో తొక్కిసలాటలు జరిగింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇలా వందల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఈ 25 ఏళ్లలో అనేక సార్లు జరిగింది. 2005 జనవరి 25న మహారాష్ట్ర తారా జిల్లాలోని మందర్దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా భక్తులు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. కొబ్బరికాయలు పగలగొడుతుండగా కొంతమంది మెట్లపై నుంచి పడిపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇక 2003 ఆగస్టు 27 మహారాష్ట్ర నాసిక్ వద్ద జరిగిన కుంభమేళాలో ముక్తి ఘాట్ వద్ద భారీగా భక్తులు స్నానం చేసేందుకు చేరారు. అయితే అప్పుడు జనం పెద్ద ఎత్తున చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది మరణించారు, 140 మంది గాయపడ్డారు. ఇలా 25 ఏళ్లుగా మతపరమైన వేడుకల్లో వేల సంఖ్యలో భక్తులు మరణించడం విషాదాన్ని నింపింది.